అప్పుడు ఏమవుతుంది? ఎంత గాలి వచ్చినా బలి పెట్టిన ఆకులు అలాగుంటాయి, ఎగరో. కానీ పక్కన ఉంటుంది ఒక ఆకు, గాలి వేసినోడికి ఇక్కడైతుంది. కొంతమంది బతుకులు ఇంతే. స్తోత్రం చెప్పండి. నేనైనా మీరైనా ఎవరైనా అంతేనండి. హల్లెలూయా. అందుకని అన్నీ ఉన్న ఆకు ఏమీ లేని ఆకు. ఎస్తేరు జీవితంలో అర్థం చేసుకోవచ్చు, రూతు విషయంలో అర్థం చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చెప్పాను? 6 చెప్పు. సొమ్ము ఒకటిది, సొమ్ము ఒకటిది, సోకు ఒకటిదని మనం అంటాం. నిజం చెప్పని చెప్తే సొమ్ము ఎవరిదో తెలుసా? మన యేసయ్యది. స్తోత్రం చెప్పండి. విలువ పెట్టి కొన్నాడు మనల్ని. హల్లెలూయా. విలువ పెట్టి కొన్న మనల్ని రక్షించాడు, ఆదరించాడు, స్వస్థత ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. విలువ పెట్టుకొని ఇప్పుడు మనం ఎంత సోకు చేస్తున్నామో స్తోత్రం చెప్పండి. బాధపడ్డాడు ఆయన, సోకంతా అన్నమాట బయట ఉంది. కానండి యేసు ప్రభు జీవితం అక్షరాల విలువ పెట్టి, మీరు విలువ పెట్టుకుంటారు. చివరికి చెప్పేస్తున్నాను, 3 పువ్వులు 6 కాయలు. స్తోత్రం చెప్పండి. 3 పువ్వులు అంట, 6 కాయలు అంటారు. అబ్బా జీవితం అంటే లైఫ్ అంటే అవి 3 పువ్వులు 6 పువ్వులు 6 కాయలాగా అంటూ ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చిందండి? కానా వివాహములు 3 ఎవరో తెలుసా? యేసు ప్రభు తల్లి, ఆయన శిష్యులు. ఈయన 3 పువ్వులతో పోల్చారు. 6 రాతి బాణలు. స్తోత్రం చెప్పండి. 3 పువ్వులు ఇలాంటి ఒక రోజు కూర్చున్నానండి. రాత్రంతా ఎన్నో ఉన్నాయి నా దగ్గర సామెతలు, లోక సామెతలు. ఎన్ని బైబిల్లోయే. వీళ్ళు ఉపయోగిస్తారా తెలియదు బైబిలే అని. ఈ రాత్రి చెప్తున్నాను, మన ప్రభు గొప్పవాడు. హల్లెలూయా. అడగండి, ఏదైనా ఇవ్వగల దేవుడు. ఆయనకి ఇష్టంగా మనం అడగాలి, మనుషులకి ఇష్టంగా కాదు. స్తోత్రం కలిగిన గాక. దేవుడి కొట్టి మనం దీవించింది కాక.